భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి. మూవీ టీం కేంద్ర మంత్రి జువలోరం, దేనిష్ రెడ్డి, ఫార్మర్ డీజీపీ మరియు కేసినేని చిన్ని, ఎంపీ విజయవాడ వేరువేరుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెనుకాల సినీ నటి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం విడుదల సందర్భంగా ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకి వచ్చి స్వామివారిని ఆశీర్వాదం తీసుకున్నామని, అలాగే 2 రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఈ చిత్రం విజయం సాధించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్టు తెలిపారు. देखो सर, हाँ हाँ आपको देख रहा है। हाँ लाइट चेंज हमारा कैमरा में थोड़ा ले लेना। ఓకేనా అన్నా పైకి వచ్చేస్తున్నారన్నా మేడం 1 సెకండ్ టెంపుల్ ఫోటో తీసుకుంటారు. టెంపుల్ ఫోటో తీసేసుకోండి, కదలొద్దండి, అట్టే తీసుకోండి. కొద్దిగా వెనకరారా, ఎటు వచ్చేసాను ఓకే తీసుకో అట్లా వెళ్తాం ఇంకా వెనక్కి వచ్చా అన్న, ఇద్దరు వస్తారు. బుద్ధి గారు కనపట్లేదు సార్. గేట్ అయిపించాడు రెండు వెనక్కి వచ్చేయండి. వేసానా సైడ్ వేసానా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి
సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18 మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాను ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జైపూర్ మండలం వేలాల గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ చేయడంలో భాగంగా రేషన్ బియ్యం పంపించేది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ దాన్ని పంపిణీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారు. ప్రజల ఆలోచనలు చేయాలి. గౌరవ శ్రీ నరేంద్ర మోడీ సహకారం వల్లే, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన వల్లే రేషన్ బియ్యం అనేది వస్తున్నాయి అన్నారు. ఈరోజు వేలాల గ్రామంలో రేషన్ షాప్ వద్ద మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొమ్మొకరి సోకరన్నట్టు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మరి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రజలకు బాగుకోరుకునే ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం మరి అలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని మేము ఇస్తున్నాం, ప్రజలకు మేము సేవ చేస్తున్నాం అనే భావన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారు సన్న బియ్యం కరోనా నుంచి మరి నరేంద్ర మోడీ గారు పేదలకు అందించాలి. పేదలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మరి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఉపాధి హామీ చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వమే ఇవాళ 307 రూపాయలు పెంచినటువంటి ఘనత మన బీజేపీ పార్టీ అనే సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం వెళ్లి ముఖ్యమంత్రి సీఎం గారు నిధులు తెచ్చుకొని మరి ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళా కేంద్రం ఏం చేయలేదు మేమే చేస్తున్నటువంటి ఒక అబద్ద ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉండి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబెడుతున్న సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. మరి సన్న బియ్యం ఇలా ప్రజలకు అందుతున్నటువంటి ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు ఇటువంటి నాయకత్వాన్ని రేపు ప్రజలు కోరుకుంటే భావితరాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, రేపు రాబోయే తరాలు బాగుంటాయి. మరి అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి. గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కమలం పువ్వు గుర్తుకేసి ఓటు వేసి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. మరి నిలబెట్టినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టి ప్రజల్ని గొర్రెలు చేసి మరి ఆ ప్రభుత్వ ఉచిత పథకాలతో వేల కోట్ల ఆస్తులు అమ్మి మరి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఇలా ఓటు కోసం ఎన్నో ఉచిత పథకాలు పెట్టి ఇలా ప్రజలు మభ్యపెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలి. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి చాలా విద్యావంతులు, చాలా ఉన్నతంగా ఆలోచించినటువంటి వ్యక్తులు మరి బ్రహ్మాండంగా ఓటు వేసి మరి అలా ఒక శుభ శంకారామం వాళ్ళు పూరించారు. అదే తీరుగా రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా గ్రామాన బీజేపీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ గారు అక్కడ మరి శ్రీరామ మందిరం కట్టి అందరికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. నా కుటుంబమే దేశం, నా ఆస్తులే ఇలా వన్యప్రాణులు, ఈ ప్రకృతి, రేపు భావితరాలే నాకు ఆస్తులనే భావన వ్యక్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం స్వీకరించినప్పుడు ధర్మం నిలబడుతుంది, రేపు ధర్మం గెలుస్తుంది. దాని కింద మనం చల్లగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే ఈ దేశం బాగుంటది, ఈ రాష్ట్రం బాగుంటది, ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోడీ, జై నరేంద్ర మోడీ. వరంగల్ జిల్లా సంగం మండలం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి తల్లి పెండ్లి కోమరమ్మ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిన రెండో మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు అండగా ఉంటానని అన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈరోజు రిజిస్టర్లను నిర్వహిస్తున్నారు. రోజుకు 48 స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, స్లాట్ బుకింగ్ ద్వారా తమకు వెసులుబాటు కలిగిందని ప్రజలు తెలియజేస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రజలకు త్వరిత సేవలు అందుతాయని రామగుండం సబ్ రిజిస్టర్ బాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొంచెం డిలే ఉంది, వెంటనే అయిపోతుంది స్కానింగ్ తీసుకుపోయారు. అందరూ ఇప్పుడే తీసుకొని అందరూ కూర్చుంటారు. ఓకే సార్. అదే పెట్టమంటారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాం. దానిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. ఈ సేవలు నేటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనివల్ల గతంలో ప్రజలు గంటల తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు వేచి చూసేవారు తమ రిజిస్ట్రేషన్ కోసం. ప్రస్తుతం ఈ స్లాట్ బుకింగ్ విధానంలో ప్రజలకు నిర్ణీత సమయం వాళ్ళకు స్లాట్ కేటాయించబడుతుంది. దాని ప్రకారం వాళ్ళకు కేటాయించిన సమయంలో వాళ్ళు వచ్చినట్టుంటే కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు జరిగి వాళ్ళకు అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరుగుతుంది. మన కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే అదనంగా మరో 5 డాక్యుమెంట్లకు వాకింగ్ సదుపాయం కలదు. దీన్ని రామగుండం ప్రజలు వినియోగించుకోగలరని కోరుతున్నాం. నా పేరు సుధీర్, నేను గోదావరి నుంచి వచ్చాను. ఇంతకుముందు పాత పొద్దున ఉన్నప్పుడు టైమింగ్ అది కాకుండా పొద్దున వస్తే సాయంత్రం దాకా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ స్లాప్ పద్ధతి పెట్టడం వల్ల ఏమైందంటే మాకు టైం సేవ్ అయ్యేసి డ్యూటీ లీవ్ కూడా కరెక్ట్ టైంకి మేము పెట్టుకోవడం కానీ ఏది కానీ ఈ స్లాప్ పద్ధతి ద్వారా మాకు మంచి అదవుతుంది. ఈ స్లాప్ పద్ధతి చేయడం ప్రభుత్వం మేము చాలా ఆనందిస్తున్నాం. మాకు ఈ స్లాప్ పద్ధతిలో ఇది ఫస్ట్ టైం మాకు రావడం వల్ల మేము ఇంకా చాలా ఆనందంగా ఉన్నాం. నాగార్జున సాగర్ డ్యాంపై ఆంధ్ర అధికారుల పెత్తనం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు వద్ద విధుల నుండి వైదొలిగిన తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ బలగాలు 13వ గేట్ నుంచి అవతల ఆంధ్ర వైపు విధులు నిర్వహిస్తూ తెలంగాణ వైపు వచ్చిన ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని అంటున్న ఎన్ఎస్పి అధికారులు నాగార్జున సాగర్ డ్యాంను ఆంధ్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు.
ये सर अपना पहला कलर, ये अपना मेन यहाँ पे पेपर वाला पेपर वाला गार्ड रूम नहीं है साहब, ओनली वेटिंग। मेन गेट है। ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर। हाँ सर, ये लास्ट यहाँ से जो वहाँ 2.9 उतना भी वहाँ पर उतना ही है 2.9 नहीं, ये 3 इधर से लेकर गेट तक 3 किलोमीटर। आउटर में 2.9 अंతే 2.9 నా వద్దురా అంటూ भाई हो गया तो छोड़ दीजिए। ఎందుకంటే ठीक सब आगे तक जाके మహిళలకు స్వలంబన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మహిళా సంఘాలు 15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు 16.5 లక్షల మేర రుణమాఫీ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలకు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మహిళలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బుధవారం నాడు తెలంగాణ మహిళా సాధికారత సమైక్య సంఘ సభ్యులు ఎమ్మెల్సీ కవితను తన నిరసనతో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వాలు అబద్ధం చెప్పొద్దు అనేటటువంటిది ప్రధానంగా మనం అడగాల్సినటువంటి విషయం. రెండవది, మీరు ఒకటి ఆలోచించండి, ఇవాళ ఏ చిన్న పని చేసినా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి రాష్ట్రాలకు మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇయ్యలే, ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితో నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని నియమందం. వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు, అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకు ఏమీ లేదు కాబట్టి అది అడుగుదామని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి, చేసి మీరు చెప్తే మీరు ఓకే అంటే మాత్రం రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా మహిళలను ఆదుకోవడానికి ముందుకు రావాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అప్పుడేమవుతుంది, 20 లక్షల రూపాయలు మనకు వడ్డీ లేని రుణం వస్తే ఏదన్నా కొంచెం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా రకరకాల అవసరాలు తీరేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిజంగా కోటీశ్వర్లు కావాలంటే ఆ పని జరగాలి. అహ్మదాబాద్లో జరుగుతున్న ఏఐసిసి సమావేశంలో 2వ రోజైన నేడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కులగణన తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21,000 కోట్ల వ్యవసాయ రుణమాఫీలు చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. मगर इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गार्ड से सोचदारों को इस देश में फैलाने के लिए कोशिश कर रहा है. इसीलिए आज इस देश में हर गांधी जी का परिवार, राहुल जी का दोस्त और मित्र, इस देश के कोने कोने से नौजवान इकट्ठा होना है. ये गार्ड से परिवार को आने वाले दिनों में रोककर इस देश को बचाने के लिए हम सब लोग इकट्ठा होकर
मोदी के खिलाफ लड़ना है। హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద డ్యూటీ సమయంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ వార్డు బాయ్. ప్రాణాలు ఆధారపడే చోట ఇలాంటి అన్నగారిక చర్యలు ఏంటని మండిపడుతున్న రోగులు. क्या कर रहा है? क्या कर रहा है? बता अंदर हॉस्पिटल में क्या कर रहे हैं अभी? शराब के बॉटल हॉस्पिटल में शराब पी रहे हैं आप? हॉस्पिटल में कौन से नाम है आपका? नाम क्या है आपका? नहीं, आप कौन है यहाँ के? वर्कर कौन है? आपको कौन परमिशन दी इसमें आने की? हाथ नीचे करो, वो लाइट बंद करो, हाथ नीचे करो, हाथ नीचे करो, बुला रहा हूँ डिपार्टमेंट को, हाथ नीचे करो, हाथ नीचे करो, बोला हमें 12। तुम हॉस्पिटल में गवर्नमेंट एम्प्लॉय है तुम? हाँ, आईडी कार्ड बताओ। नाम क्या है? क्या काम करते हैं जी? ऑक्सीजन सप्लाई करते हैं, पक्का? आईडी कार्ड बताओ, आईडी कार्ड बताओ। बहुत बड़ा इशू होने वाला है ये। नहीं नहीं नहीं, तुम माफी, मेरे को रोज कंप्लेंट आ रही है यहाँ की, रोज पी रहे बोल के। मेरे कन फोटो है जी, मैं स्पेशली कहीं कुछ रात को क्या टाइम हो रहा है देखो। हम लोग डेली देख रहे हैं, आज पकड़े आपको डेली देख के। हमारा 1-2 दिन रहता होगा बोल के समझे, लेकिन आपका डेली का है ये। आपका आईडी कार्ड बताओ, हम लोग का चल जाते कुछ भी नहीं। चेस्ट हॉस्पिटल जो है आईडी कार्ड बताओ। वहाँ पे सादिक नाम है इनका, बैठ के जो है शराब पी रहे, तकरीबन 11 बजने को आ रहे। ये जो गवर्नमेंट एम्प्लॉय कहते हैं, ऑन ड्यूटी है नो, अब ऑन ड्यूटी में रह के शराब पी रहे और सिगरेट पी रहे। यहाँ पे ऑलरेडी लिखे हुआ है नो स्मोकिंग बोल के। और ये जो है कोई नॉर्मल एरिया नहीं है, ये ऑक्सीजन प्लांट है। ये आप लोग देख सकते हैं, ये इनकी गाड़ी है, ये देखिए इनकी गाड़ी है। ये आईडी कार्ड दिएगा, ड्यूटी पे आ रहा है भाई, आईडी कार्ड इधर बिल्डिंग पे हमारा लाइट। आप लोग क्या कर रहे हैं यहाँ पे? नहीं देख रहे? बंद कर दो, बंद कर दो। नहीं, आप बैठे रहे, जैसे बोल रहा हूँ हमारे और बच्चे अपने वाले। వంద కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటుంది? కంచె గచ్చిబౌలిలో అడవి ఉన్నది అబద్ధమా? నెమళ్ళు, జింకలు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధమా? ఎస్సీయూ మీద సెలవుల సమయంలో బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? వాటికి ఎస్సీయూ విద్యార్థులు అడ్డం నిలబడింది అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు ఉంటే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి మేము ఫోటోలు పెడితేనే ఈ ఉద్యమం జరిగింది అనేది అన్నిటికంటే పెద్ద అబద్ధం. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించినా కూడా వీళ్లకు బుద్ధి రావడం లేదు అని అన్నారు కొనతం దిలీప్. అంటున్నదా? కంచెగచ్చిబౌలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధం అని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ వాటి వాస్తవమా అబద్ధమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా?
ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మేమేదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇవాళ 10 గంటల్లో 11 గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్. దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.